అభ్యర్థులు ఉన్నారు, ఎప్పటి నుండి పెండింగ్లో ఉంది, అసలు ఏం చెప్తారు మీరు అసలు ప్రభుత్వానికి? మేము మొత్తం ఆస్పిరెంట్స్ 1392 ఉన్నామండి. లాస్ట్ ఇయర్ అంటే 22nd నోటిఫికేషన్ వచ్చింది, 23rd ఎగ్జామ్ అయిపోయింది, 24 డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత గవర్నమెంటే లేకపోతే టీజీపీఎస్సీనో కావాలని చెప్పేసి మా పోస్టులను ఆపుతుందని చెప్పేసి మాకున్న సమాచారం. ఎందుకు అట్లా అంటా ఉన్నామంటే నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు సబ్జెక్ట్ వైజ్ ఇవ్వరు, హాల్ టికెట్ వచ్చేటప్పుడు సబ్జెక్ట్ వైజ్గా రావు, ఆ తర్వాత 1:2 ఇచ్చేటప్పుడు సబ్జెక్ట్ వైజ్గా రావు, ఆ తర్వాత జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చేటప్పుడు కూడా సబ్జెక్ట్ వైజ్గా అసలు ఎప్పుడు ఇవ్వరు. కానీ 1:1 మాత్రం సబ్జెక్ట్ వైజ్గా వారానికి 2, వారానికి 3, వారానికి 1, లేకపోతే ఇంకో వారం అసలు ఇవ్వకుండా. సో ఇది ఏంటిదంటే ఈ ప్రాసెస్ను డీలే చేయడానికి. అసలు ఎందుకు డీలే చేస్తూ ఉన్నారు, ఎందుకు ఇవ్వట్లేదంటే సమాచారం లేదని చెప్పేసి టీఎస్పీఎస్ వాళ్ళకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాళ్ళు అదే అంటారు. అసలు ఇది ప్రజాపాలన అని చెప్పేసి చెప్పుకున్న రేవంత్ అన్న ఎన్నోసార్లు చెప్పిండు మీటింగ్లలో, ఏమని, అరే సన్నాసి కేసీఆర్ ముదిరిపోయిన బెండకాయలు రాబాయి, 30 సంవత్సరాలకు ఒక్కరికి వచ్చినాయి, ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు, పెటాకులు కాలేదు, వాళ్ళు ఎలా బతకాలి, కుటుంబాలు ఆర్థికంగా సతమతమవుతున్నాయని చెప్పేసి చెప్పినట్టు రేవంత్ అన్న ఈరోజు విద్యాశాఖ అన్న దగ్గరనే ఉంది. అయినా కానీ మాకెందుకు న్యాయం జరగట్లేదు అని చెప్పేసి మాకైతే అసలు ఏ మాత్రం అర్థం కావట్లేదు. మంత్రులు చాలామంది మేము ఇస్తా ఉన్నాము, రిప్రజెంటేషన్స్ తీసుకుంటా ఉన్నారు, ఒక నవ్వుతూ చేసేద్దాం అయిపోతుందని చెప్పేసి అంటూ ఉన్నారు. మేము గెలవని మినిస్టర్ లేడు, మేము గెలవని సెక్రటరీ లేడు, మేము గెలవని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న హైయర్ ఆఫీసర్స్ ఎవరిని గెలవకుండా లేము, అందరినీ కలిసాం బ్రదర్, విత్ ఇంక్లూడ్ ఈరోజు బట్టి అన్నను కూడా కలిసాము. ఏమంటా ఉన్నారంటే టీజీపీఎస్ చైర్మన్తో మాట్లాడి చెప్తాము, తొందరలోనే చేస్తామని చెప్పేసి అంటున్నారు. కానీ ఆ తొందర అనేది ఈరోజు 6 months అయితే ఉంది, ఇంకా ఇవ్వకపోతే చాలా దారుణం కదా. విద్యా వ్యవస్థను చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నాము, డెఫినెట్గా విద్యా వ్యవస్థను చాలా ఖాళీగా ఉన్న స్కూళ్ళు కాలేజీలను మళ్ళీ రీఓపెనింగ్ చేస్తున్నాం, ఏదైతే లెక్చర్స్ అందరినీ ఫిల్ఫిల్ చేస్తున్నాం కూడా రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో స్పీచ్లలో చెప్పిన వాటిలో విన్నాం మనం. సో మరి ఏం చెప్తారు? అదే అంటున్నాం మేము కూడా. ఇప్పుడు డిఎస్సి మీరు ఒకసారి తీసుకుంటే కనుక డిఎస్సిని ఎగ్జామ్ పెట్టేసి, అంటే ఈ గవర్నమెంట్ కొన్ని పోస్టులు యాడ్ చేసి ఎగ్జామ్ పెట్టి వాళ్ళకి 1:2 ఇచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి వితిన్ 66 daysలో అపాయింట్మెంట్ ఇచ్చేసి ఆర్డర్లు ఇచ్చేసి ఇది అపాయింట్ చేసేసారు వాళ్ళని. సో మమ్మల్ని కూడా అలాగే చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మా యొక్క బాధ. కానీ మేము 600 రోజులు అవుతున్నాయి, 60 రోజులు కాదు, చాలా డిఫరెన్స్ ఉంది. నువ్వు 11,000 మందిని 5 daysలో స్క్రూటినీ చేసేసి వాళ్ళకు అపాయింట్మెంట్ ఇచ్చేసి ఆర్డర్ కాపీ చేతిలో పెట్టేసినప్పుడు కేవలం 392 మందిని చేయడానికి ఎంత టైం పడుతుంది? అంటే వాళ్ళు కొత్త నోటిఫికేషన్ ఇచ్చి చేయడం కంటే మీరు ఆల్రెడీ అంతా పర్ఫెక్ట్ అయిన వాళ్ళని ఎందుకు పెండింగ్? అదే అంటున్నాం కదా, కొన్ని సబ్జెక్ట్స్ ఇచ్చి ఇంకొన్ని కావాలని చెప్పేసి ఆపుతా ఉన్నారు. వాళ్ళు చేసుకుంటే 1 dayలో పని, అది పెద్ద విషయం కాదు. కానీ ఎందుకు ఆగుతుందో మాకైతే అర్థం కావట్లేదు. అంటే ఈ గవర్నమెంట్ పైన ఆ గెస్ట్ ఫ్యాకల్టీ వాళ్ళ ప్రెజర్ ఉందా, లేకపోతే కాంట్రాక్ట్ వాళ్ళ పైన వీళ్ళని కొమ్ములాటలు చేస్తూ ఉన్నారని చెప్పేసి మాకైతే అర్థం కావట్లేదు. అంత రహస్యం ఏందో అర్థం కావట్లేదు. దానికోసం వచ్చాము కానీ ఎవరు చెప్పట్లేదు ఇక్కడ. నేను చెప్పేది ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, గ్రూప్ 1 అభ్యర్థులు కానీ డిఎస్సీ అభ్యర్థులు కానీ రోడ్ల మీద కూర్చుంటే మీ పరిష్కారాలు కావు, మంత్రుల దగ్గర రండి, మంత్రులు మీ మీకు సంబంధించిన అన్నీ తీసుకొని పరిష్కరిస్తాను. మంత్రుల్ని కలిసిన మంత్రులు 3 సార్లు కలిసాం. పొన్నం ప్రభాకర్ సార్ని కలిసాము, పొంగులేటి సార్ని కలిసాము, మన బట్టి సార్ని కలిసాము, శ్రీధర్ బాబు సార్ని కలిసాము. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ప్రచారం టైంలో కూడా మిమ్మల్ని అప్రోచ్ అయినారుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు? మేము అందరినీ ఇంకోటి చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రావాలని మేము ఊరూరా ప్రచారం చేశాం. ఆ గవర్నమెంట్ హయాంలో మాకు అన్యాయం జరిగింది, 10 సంవత్సరాలు గడిచిపోయిన ఉత్తనే. ఈ ప్రభుత్వం వస్తాయని మాకు ఉద్యోగాలు వస్తాయని మేము ప్రచారం చేసిన ఊరూరా. వాళ్ళు కూడా చెప్పలేదు 2 నెలలు పుస్తకాలు పక్కన పెట్టి ఊర్లోకి వెళ్ళండి, ఓట్లు వేపియండి. అదే చేసాం. 2-3 నెలలు బుక్కులు పక్క పెట్టి ప్రతి ఊరూరా తిరిగి ప్రచారం చేసి చివరికి వచ్చింది, ఎగ్జామ్ వచ్చింది, అంత చేసాం. ఫైనల్గా లిస్ట్ ఇవ్వడానికి అదే సీఎం గారు అన్నారు కదా, మీరు మంత్రుల దగ్గరికి రండి, రోడ్ల మీద కూర్చోకండి, మీ సమస్యలు అక్కడ పరిష్కారంగా మంత్రుల దగ్గరికి వచ్చినా కూడా 2-3 కలిసిన మంత్రిని 3 సార్లు కలిసాము, అయినా మా దగ్గర పరిష్కారం దొరకట్లేదు. అంటే మీరు ఏం చేయమంటారు? అంటే ధర్నా చౌక్లో మరి ధర్నా చేయమంటారా? అంటే ధర్నా చేద్దామంటే చేద్దాం. మరి ఏం చెప్తారు ఫైనల్గా, ఏం చెప్దాం అనుకుంటున్నారు? మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్స్ ఏంటంటే చూసాం 6 నెలల నుండి ప్రతి ఒక్కరికి రిప్రజెంటేషన్ ఇస్తూనే ఉన్నాము. ఇంటర్ విద్యలో ఆల్రెడీ చాలామంది విద్యార్థులు నష్టపోతున్నారు. దయచేసి తొందరగా మమ్మల్ని అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి ఇంటర్ విద్యని బలోపేతం చేయండి, లేనిచో ఇక మా ఆలోచన వేరే రకంగా పోతుందని కొద్దిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, అంతే. చెప్పండి అన్న, మీ పేరేంటి? ఏం చెప్దాం అనుకున్నారు ప్రభుత్వాన్ని? ఎందుకంటే అటు ఏదైతే చూసుకుంటే ఈ జూనియర్ లెక్చరర్ మీరు అందరూ కూడా 1392 మంది ఉన్నామని చెప్తున్నారు, గత 6 నెలలుగా పోరాటం కూడా చేస్తూ ఉన్నారు, మరి మంత్రులు కూడా స్పందిస్తలేరని కూడా చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు అసలు? అవును, అంటే ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి చెప్పేది ఒకటే,
మీరు రేవంత్ గారు మీరు ప్రతిసారి రేవంత్ అన్న ఏమంటారు 10 సంవత్సరాలు పరిపాలన చేసిన ప్రభుత్వము విద్యా వ్యవస్థను నాశనం చేసిందని మీరు చెప్తున్నారు. మీతో పాటు ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగాలు ముఖ్యంగా విద్యాశాఖలో ఉన్నటువంటి ఉద్యోగాలు టీచర్లు లెక్చరర్లు వాళ్ళు చెప్తున్నారు. దాంతో పాటు నిరుద్యోగులు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? విద్యా వ్యవస్థను కేసీఆర్ నాశనం చేసిండు. ఇది ఎవరు ఎస్జిటి టీచర్ నుంచి ప్రొఫెసర్ వరకు ప్రతి ఒక్కరు అంగీకరించాల్సిన విషయం. అది అట్లా అయిందనే నిరుద్యోగులము అందరూ గ్రామాల్లోకి వెళ్ళి నీకు సపోర్ట్గా పట్టణాల్లో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని అందరూ చేసినాం. ఓకే, వెల్ అండ్ గుడ్. దీనికి ఏమైంది? గ్రూప్ 1 నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసిరు, ఇది వేసేసిరు, అని అయిపోయింది. గ్రూప్ 1 ఈ డిసెంబర్ ఎండింగ్లో డిసెంబర్ లోపు అపాయింట్మెంట్ ఇస్తా అంటారు. అది మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయినాక దాని ఎవాల్యుయేషన్ కాలే, ఏం కాలేదు, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇవ్వాలి, 1:3 తీయాలి, అదంతా కావాలి. అదంతా అయిపోయి ముందుకే ఇస్తారు, గ్రూప్ 4 ఇస్తారు. దానికి మేము చాలా సంతోషపడుతున్నాం. ఎందుకు? ఎవరికో ఎవరికి నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. గ్రూప్ 1 లాంటి ఉద్యోగులు, ఉన్నత ఉద్యోగులు రాష్ట్రానికి సేవలు చాలా అవసరం. దాన్ని మేమేం వ్యతిరేకిస్తలేము. మా అభ్యర్థన ఏంటిది? విద్యాశాఖలో ప్రాథమిక విద్య, ఉన్నత విద్య 2 భాగాలు ఉంటాయి. ప్రాథమిక విద్యలో మీరు 3.5 నెలలలో 3 నెలల్లో 10,000-11,000 పైసలకు ఉద్యోగాలను నోటిఫికేషన్ ఇచ్చి వేసిరు. అలాగే ఉన్నత విద్యలో 10 సంవత్సరాల నుంచి కేవలం ఒకే ఒక ఇంటర్మీడియట్ నోటిఫికేషన్ వచ్చింది. ఏది? జూనియర్ కాలేజ్ లెక్చరర్. దాన్ని కూడా గత ప్రభుత్వము 2022లో వేస్తే మా అభ్యర్థన ఏంటిది? అయిపోయింది సార్, ఎగ్జామ్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఇవ్వాలి. ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం చేసింది? స్పీడప్గా కొత్తగా చైర్మన్ గారిని పెట్టేసి అంత మేము అప్రిషియేట్ చేయాల్సిందే సార్. అసలు ఎక్సలెంట్. ఏంది పాత ప్రభుత్వంతో కంపేర్ చేస్తే ఇది అనేది చైర్మన్ సార్ అయినా ప్రతి వాళ్ళు అన్నీ చేసేసి ఏదైనా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కావచ్చు, ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ కావచ్చు, అన్నీ చేస్తారు. మా అభ్యర్థిస్తున్నాం. అయితే మా బాధ ఏంటంటే ఇంకొకటి, ఈ విద్యాశాఖ అనేది సీఎం గారి దగ్గర ఉన్నది. వేరే మంత్రి దగ్గర ఉంటే సార్ ఎవరితో మా కన్సర్న్ ఎమ్మెల్యే సార్తో మేము రిక్వెస్ట్ చేసేసి సార్ ఇది మా ప్రాబ్లము, మంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వమంటే ఇస్తారు, దొరుకుతుంది ఒక 2 రోజులు ప్రయత్నం చేస్తే. కానీ ఇక్కడ విషయం ఏమింది? ముఖ్యమంత్రి గారి దగ్గర ఈ విద్యాశాఖ ఉన్నది. మాకు ఎన్ని రోజులు అప్రోచ్ అయిదామన్నా ఇప్పుడు 3 months నుంచి తిరుగుతా ఉన్నాం. గాంధీ భవన్ కావచ్చు, ప్రజాభవన్ కావచ్చు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, ఇట్లా తిరగడమే అవుతుంది. కానీ కరెక్ట్ ఫస్ట్ అంటే రైట్ పర్సన్ కాంటాక్ట్ కావట్లేదు. వచ్చిన ఉప ముఖ్యమంత్రిని కూడా కలిసారు కదా ఇందాక, మరి భావిస్తున్నారా మరి రిజల్ట్ వస్తుందని? న్యాయం జరుగుతాను ఖచ్చితంగా అనుకుంటున్నాము. ఇంతకుముందుకు ఒకసారి కలిసాము, సారు కూడా అప్పుడు పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యింది. ఈరోజు కూడా పాజిటివ్ అయ్యిండు. సార్తో పాటు దయాకర్ సార్ కూడా ఉన్నారు, అయోధ్యంకి దయాకర్ సార్ గారు. వాళ్ళు కూడా ఏమన్నారంటే ఈరోజు కంపల్సరీ సాయంత్రం మాట్లాడుతూ అన్నారు. సో మేము ఏం భావిస్తున్నామంటే మమ్మల్ని కావాలని వాళ్ళు ఏం కక్ష కట్టలేదు. ఎందుకంటే మాతో పాటు పాలిటెక్నిక్ లెక్చర్ ఉన్నాయి, ఏఈ ఉన్నాయి, కాబట్టి వాటితో పాటు కంపల్సరీ ఇస్తామనుకుంటున్నాం. ఆ ఆశావాద దృక్పథంతోనే ఇప్పుడు ఏడికి పోయినా ఒక 100 మంది జాబులు చేసే వాళ్ళు అంతా చాలామంది నిరుద్యోగులు, చిన్న జాబులు చేసే వాళ్ళు 10,000, 15,000 దానికి సెలవు పెట్టి వచ్చి కూడా దీనికి తిరుగుతూ ఉన్నారు. ప్రతిసారి ఏదన్నా చిన్న మీటింగ్ 100 మంది వస్తారండి నిరుద్యోగులు. కాబట్టి మేము ఏం చేస్తున్నాం, ఇప్పటికైనా ఆశావాద దృక్పథంతోనే ఉన్నాము. కంపల్సరీ డిసెంబర్ 9th లోపు మాకు అపాయింట్మెంట్ ఇస్తారు. గత ప్రభుత్వంలో గత 10 సంవత్సరాల్లో కూడా నిరుద్యోగులకు అన్యాయం జరిగింది. చాలా ధర్నాలు చేశారు, పోరాటం చేశారు, ప్రభుత్వాన్ని మార్పించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వీళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నిరుద్యోగులకి న్యాయం జరుగుతుంది అన్నారు. సో మరి భావిస్తున్నారా మరి ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని? అవును, అంటే రేవంత్ అన్న అవునవును 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. కానీ అది అసాధ్యమైన పని. అంటే ఇప్పుడున్న ఈ టైంలో ఇప్పుడు ఒక నెల అయితే 2 సంవత్సరం అయిపోతుంది. అంటే ఈ 2 లక్షల ఉద్యోగాలు అనేది ఈ సంవత్సరంలో ఇప్పుడున్న సమయంలో అసాధ్యము. కానీ మా రిక్వెస్ట్ ఏంటంటే ఆ 2 లక్షలు కాకపోయినా ఇప్పుడున్న పాత వాళ్ళు 10,000 ఉద్యోగాలు అంటారు, ఏది టీచర్ ఉద్యోగాలు, 17,000 పోలీస్ కానిస్టేబుల్, అవి సో అన్నీ కలుపుకుంటే 50,000 అయ్యేటట్టు. ఈ 50,000 పాత పెండింగ్లో ఇప్పుడు వాళ్ళ కన్సర్న్లో ఉన్నది కూడా, వాళ్ళ దృష్టిలో ఉన్నది కూడా టీజీపీఎస్సీ చైర్మన్ గారు డిసెంబర్ 3 వాళ్ళ టెన్యూర్ అయిపోతుంది. ఆ టెన్యూర్ అయిపోయేలోపు ఏఈ కానీ, పాలిటెక్నిక్ లెక్చరర్ కానీ, జూనియర్ లెక్చరర్ కానీ ఒక 3-4 పెండింగ్ ఉన్నాయి. ఇవన్నిటిని ఫినిష్ చేసేసి ఇవి గ్రూప్ 2, గ్రూప్ 3 ఉంటాయి. ఇవి ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి కాబట్టి ఇంకొక 3-4 months టైం పడుతుంది. ఆ లోపు ఈ పాత అన్ని ఫినిష్ చేసేసి మాకు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారని మేమైతే భావిస్తున్నాం. ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రధానంగా ఏం అడుగుతాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఒకవేళ నిజంగా ఇప్పుడు బట్టి విక్రమార్క గారిని కలిసారు, ఒక రేవంత్ రెడ్డి గారికి చెప్పాలంటే ఏం చెప్తారు? మేమైతే అదే స్ట్రైట్ ఫార్వర్డ్గా సార్ చెప్పేది ఏంటంటే, మేము చాలాసార్లు అదే మాట సరే చూస్తామంటారు, దగ్గర పెట్టుకుంటారు. ఈ రోజు కూడా అదే మాట అన్నది. మేము సాయంత్రం కాదు రేపైనా సరే ఏదైనా మాకు ఒక స్పష్టమైనటువంటి ప్రకటన వచ్చే వరకు మేము ఇక్కడే కూర్చుంటాం. గాంధీ భవన్ దాటేది లేదు. 100 మంది ఉన్నాం, 100 మంది ఇక్కడే బైఠాయిస్తామని ఈ ముఖంగా ప్రభుత్వానికి చెప్తున్నాం. సో ఇది ఇక్కడ పరిస్థితి. అయితే జూనియర్ లెక్చర్స్ అందరూ దగ్గర 1392 మంది ఏదైతే జూనియర్ లెక్చర్స్ వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయినాయి, రిజల్ట్ కూడా వచ్చింది, కానీ వాళ్ళకి సంబంధించిన అపాయింట్మెంట్ లెటర్ ప్రభుత్వం ఇవ్వట్లేదని చెప్పేసి వాళ్ళు ఈరోజు గాంధీ భవన్కి అయితే రావడం జరిగింది. గత ప్రభుత్వం వచ్చిన నోటిఫికేషన్ ఈ ప్రభుత్వంలో వాళ్ళు చెప్పినట్టు న్యాయం చేశారని కూడా వాళ్ళు భావిస్తూ ఇక్కడ గాంధీ భవన్కి అయితే వచ్చి అయితే బట్టి విక్రమార్క గారిని కూడా కలిసి వాళ్ళ విన్నపించడం చేసుకుంది. సో ప్రభుత్వం దీని మీద ఆలోచించి కూడా వాళ్ళకి న్యాయం చేయాలని అయితే కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ వీరాతో నవీన్, యోఏటీవీ, హైదరాబాద్.